నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఇక్కడ రేషియో నిష్పత్తి అంటే సెకండ్ వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్ను కంపేర్ చేసుకోవడాన్ని రేషియో అంటాం. అంటే A:B అని ఉందనుకోండి సార్, దీన్ని ఏమని రాయొచ్చు మనం A/Bగా రాసుకోవచ్చు. అంటే సెకండ్లో ఫస్ట్ను కంపేర్ చేసుకోవడం. అనుపాతం ప్రపోర్షన్ అంటే రెండు నిష్పత్తులు సమానం. A:B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు C:D అంటే దీన్ని ప్రపోర్షన్ అని చదువుతాం మనం. దీన్ని ఇలా కూడా అనొచ్చు, A:B ఈక్వల్స్ టు C:D అనొచ్చు. ఇక్కడ ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు ఇట్లా ప్రపోర్షన్ అనగానే మన మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం వస్తుంది. సో మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ అనమాట. B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ D అనమాట. A ఇంటూ D అవుతుంది. సో మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. అవునా? సో రైట్. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేషియోస్లో మనకు యూనిట్స్ మస్ట్ బి ఈక్వల్ అనమాట. ప్రమాణాలు సమానంగా ఉండాలి. ఒకవేళ లేనట్లయితే నువ్వు మార్చుకోవాలి. అంటే ప్రమాణాలు సమానంగా ఉండడం అంటే ఒకటి మీటర్స్, ఒకటి సెంటీమీటర్స్, ఒకటి కిలోమీటర్స్ అట్లా ఉండకూడదు. అన్నీ ఒక జాతిలో ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఈస్ట్ పెట్టినామంటే లీస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలి, మధ్యలో ఆపకూడదు. 20:30 ఉందనుకోండి, 2 ఇది మనకి ఇక్కడ 2 ఇది 10 టైమ్స్, 2 ఇది 15 టైమ్స్, 10:15 అనకూడదు అనమాట. ఇంకా పోతుంది కదా, 5 2 టైమ్స్, 5 3 టైమ్స్ ఇక్కడ దాకా తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో 10:15 సార్ అని అనకూడదు. రేషియో పెట్టినప్పుడు కనిష్ట స్థాయికి లీస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలన్నమాట. ఇక లాస్ట్ ఇక కట్ కాదన్నంత దూరం మనం వెళ్ళాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ చేతనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 20:30:45 ఉంది అనుకోండి, ఈ మూడింటిని సేమ్ నెంబర్ చేత కొట్టేయాలి. అంతేగాని ఈ రెండు 10 చేత కొట్టేయడం అట్లా చేయొద్దు. మధ్యలో ఈస్ట్ పెట్టినప్పుడు అన్ని సేమ్ ఉండాలి, అన్నిటి చేత కట్ చేసి కామన్ ఫ్యాక్టర్ చేత కట్ చేయాలి. అవునా? సో రైట్. కన్వర్ట్ దీస్ రేషియోస్ ఇంటూ లీస్ట్ స్టేజ్ అన్నాడు. ఈ క్రింది వాటిని కనిష్ట రూపంలోనికి మార్చండి స్వామి అన్నాడు. సో మార్చండి అన్నాడు. సో ఇక్కడ మనకు లీస్ట్ స్టేజ్కి మార్చాలి అన్నప్పుడు ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇలా ఉంది అనుకోండి సార్, 25:75 అని ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఇది 1:3గా రాసుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, 75 సెంటీమీటర్స్ 3 మీటర్స్ అని ఉంది అనుకోండి. అప్పుడు ఇది కొట్టేయద్దు, మార్చుకోవాలి. ఇది CM ఉంది, ఇది మీటర్ ఉంది కదా. 75 సెంటీమీటర్స్ 3 మీటర్ అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100, 3 మీటర్స్ ఈక్వల్ టు 300. ఇది కట్ చేస్తే 1:4. సో ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్, 1 minute to 12 seconds ఈస్టు 1 hour అని ఉంది అనుకోండి. ఇది మినిట్స్, అది సెకండ్స్, అది అవర్స్ అట్లా ఉండకూడదు. అన్ని ఒక భాషలోకి మార్చేసుకోవాలి. అంటే ఇక్కడ అన్నిటికంటే దేంట్లోకి మార్చుకోవచ్చు అంటే ఎందులోకైనా మార్చుకోవచ్చు, కానీ చిన్న ప్రమాణాలలోనికి మార్చుకుంటే మాత్రం ఈజీగా ఉంటుంది అనమాట. పెద్ద వాటిలో భిన్నాలకు పోతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుంది. సెకండ్లోకి మార్చుకుందాం. 1 నిమిషం అంటే 60 సెకండ్లు, ఇది 12 సెకండ్లు, ఇది ఎంత సార్ 1 hour అంటే 3600 సెకండ్స్. 360 కాదు, 72 సెకండ్స్ ఈస్టు 3600 సెకండ్స్. ఇక్కడ 36 100 సార్లు, 36 2 సార్లు, 2 ఒక్కసారి, ఇది 50. సో 1:50 ఇస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఈ క్రింది వాటిని అంటే ఆయన ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, వాటిని మనం మార్చుకోవాలి ఇట్లా. అవునా? సో రైట్. నెక్స్ట్, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. అందులో పూర్వ పదము 48 అయిన పరపదం ఎంత? సో మనకు రేషియో ఆఫ్ 2 numbers is 3:4. ఇన్ దట్ యాంటిసిడెంట్ ఈస్ 48. దెన్ ఫైండ్ కాన్సిక్వెంట్ అన్నాడు. సో ముందు ఇక్కడ మనకి ఇక్కడ గమనించండి, A:Bలో ఏని పూర్వ పదము అని అంటాం, దీన్ని పూర్వ పదము అని అంటాం. బిని పరపదము అని అంటాం మనం, పరపదము. దీన్ని యాంటిసిడెంట్ అంటాం, యాంటిసిడెంట్. దీన్ని కాన్సిక్వెంట్ అంటాం, దీన్ని కాన్సిక్వెంట్ అంటాం అనమాట. పూర్వం ముందు రోజులలో అననమా, ముందుది అనమాట, పూర్వం అట్లా. రైట్. ఇక్కడ మీకు 3:4 ఇచ్చాడు కదా, మీకు 48 పూర్వపదం. పూర్వపదం అంటే ఇది అన్నమాట. ఇది 48 అట. ఇది ఏంటిది అని అడుగుతున్నాడు అనమాట, అది ఏంటిది అని అడుగుతున్నాడు అనమాట. అవునా? సరే రైట్. ఇప్పుడు మనకి ఇందులో 3:4లో 3కి 48 అయితే 4కు ఎంత? ఒక రేషియోలో ఒక నెంబర్ తెలిస్తే దాని చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సరే రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో 3:4, ఇది మనకు A:Bలో పూర్వపదము పరపదం అయితే 3:4లో 4కి ఎంత అవుతుందంటే, సో మనం మామూలుగా క్రాస్ చేసుకుంటే 3కి 48 అయితే 4కు ఎంత అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 48/3. 3 ఇది 16 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 64. ఇది మనం చేయాలి.
దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక కొంచెం అఫీషియల్ గా చూపించాలి కదా, ఇది మామూలుగా మనం చేస్తే దీన్ని ఇది ఆబ్జెక్టివ్ అయితే అట్లా డైరెక్ట్ గా చెప్పేస్తాము. ఇక్కడ మనకి ఇందులో సో మనకు రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 3:4, పూర్వపదము 3x, పరపదము 4x. సో మనకు దత్తాంశంలో పూర్వపదము 48 మీన్స్ 3x = 48, దెన్ x = ఇది కట్ చేసుకుంటే 16 వస్తుంది, కట్ చేయండి 16. నెక్స్ట్ మనం అడిగింది పరపదము 4x, x వాల్యూ ఎంత సార్ 16 = 64 అనమాట. 64 నీ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 2:3 యొక్క ద్విగుణ నిష్పత్తి అన్నాడు, డూప్లికేట్ రేషియో అన్నాడు. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ అన్నమాట. సో ఇక్కడ ఇవి బేసిక్స్. A:B యొక్క డూప్లికేట్ రేషియో ద్విగుణ నిష్పత్తి ఎంత అంటే A²:B² అన్నమాట. అలాగే 2:3 యొక్క ద్విగుణ నిష్పత్తి డూప్లికేట్ రేషియో వచ్చేసి 2² 3², 4:9. 4:9 is the answer. Conclusion right. So 4:9. రైట్. 3:4 యొక్క త్రిగుణ నిష్పత్తి, ద్వి అంటే స్క్వేర్, 3 అంటే క్యూబ్ అంతే. సో డూప్లికేట్ ట్రిప్లికేట్ రేషియో. సో మనకు డూప్లికేట్ రేషియో ఆఫ్ డూప్లికేట్ కాదు కదా, త్రిప్లికేట్. సో మనకి ఇక్కడ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈస్ A³ అన్నమాట. ఇది సూత్రం, ప్రిన్సిపల్. సో అన్నప్పుడు అంటే మనకు A:B ల యొక్క త్రిగుణ నిష్పత్తి A³:B³, దెన్ 3:4 ల యొక్క త్రిగుణ నిష్పత్తి 3³ దట్ ఈస్ 27:64. 27:64, రైట్. నెక్స్ట్ 25:36 యొక్క ఉప అంటే సబ్ మీన్స్ రూట్ అన్నమాట. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 25:35. దీనికి ఏం చేయండి, మనం ఫార్మెట్ రాసి దాని కింద రాసుకోండి. ఒకవేళ ఈ చిన్న చిన్న బేసిక్స్ మధ్యలో టచ్ అవుతాయి అనమాట. ఒకవేళ డైరెక్ట్ ఇచ్చిన ఇవ్వచ్చు, 2 మార్కులే కాబట్టి. సో రైట్. సో మనకు సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B is √A√B. A:B ల యొక్క ఉప ద్విగుణ నిష్పత్తి √A/√B. ఇది తెలుగు వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు నెంబర్ వచ్చేసి 25:36 ల యొక్క ఉప ద్విగుణ నిష్పత్తి 25కు రూటు 36కు రూటు ఎంత సార్ 5:6. ఇది కంక్లూషన్ రాయండి, 5:6. రైట్. సేమ్ ఇది 125:345. సో సబ్ ట్రిప్లికేట్ రేషియో, సబ్ అన్నప్పుడు రూట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B వచ్చేసి √A √B. నోడ్ A:B ల యొక్క ఉప త్రిగుణ నిష్పత్తి క్యూబ్ రూట్ అన్నట్టు, √A √B √B అన్నప్పుడు 125:343 ల యొక్క 125:343 ఇది 5³ ఇది 7³ 5:7. రైట్. నెక్స్ట్ 25, 30, 35 ల యొక్క చతుర్థ అనుపాత పదం, 4th ప్రపోర్షనేట్ అన్నాడు. అంటే మనకి ఇందులో మూడు ఉంటాయి అనమాట. 4th, 3rd, తృతీయ అని ఉంటుంది, 3rd ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీన్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు 4th ప్రపోర్షనేట్ ఆఫ్ 4th అని ఇట్లా రాయొచ్చు, దాని లెక్క మనం ఇన్వర్డ్స్ కూడా రాసుకోవచ్చు. సో 4th ప్రపోర్షనేట్ ఆఫ్ ABC ఈక్వల్స్ టు BC/A అన్నమాట.
సో ఏబిసిల యొక్క చతుర్థ అనుపాత పదం అప్పుడు బీసీ బై ఏ అన్నమాట. అయితే ఇందులో బీసీ బై ఏ అంటే ఏంటి సార్? ఇక్కడ మనకు నెంబర్స్ వేయాలి కదా. వీటి యొక్క కనుడు 25, 30, 35ల యొక్క చతుర్థానుపాత పదం. అప్పుడు ఏంటి సార్? 30 × 35/25. కట్ చేస్తే 5 టైమ్స్, ఇది కట్ చేస్తే 7 టైమ్స్, 42 ఇస్ ద ఆన్సర్. కంక్లూషన్ రాసుకోండి. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే ఇలా అనమాట. A:B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్ టు C:X అనమాట. ఇది మధ్యంలో లబ్ధం, అంత్యంలో లబ్ధం ఈక్వల్స్ టు అంటే A × X ఈక్వల్స్ టు B × C, X ఈక్వల్ టు B × C బై A. ఇది దీని వెనకాల ఉన్న అర్థం. PC బై A అంటున్నాం కదా, సో అదనమాట. రైట్, అది వేసినా కూడా తప్పు కాదు. ఇది అఫీషియలే.